మీకోసం అయితే నేను ఈరోజు WPL సాఫ్ట్లో ఇంటర్లాక్స్ ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందైతే WPL సాఫ్ట్ ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఒక చిన్న లాజిక్ అయితే ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. ఆల్రెడీ నేను ఒక చేశాను ఫ్రెండ్స్, కాకపోతే మీకు మొదటి నుంచి మళ్ళీ చూపిస్తాను క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టుగా. ముందైతే ఈ ప్రాజెక్ట్లోకి ఇక్కడ ప్రోగ్రామ్ టైటిల్ ఇచ్చేద్దాం, ఇంటర్లాక్స్. ఓకే, ఇంటర్లాక్స్ టైప్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను మొదట ఒక స్టార్ట్ పుష్ బటన్ తీసుకుంటున్నాను. దీన్ని అయితే ట్యాగ్ నేమ్ ఇచ్చేద్దాం PB1. ఓకే, PB1 మీన్స్ పుష్ బటన్ 1. అలాగే దీనితో పాటు ఒక స్టాప్ పుష్ బటన్ అనేది తీసుకున్నాం PB2. ఓకే, PB2 ఏంటిది? స్టాప్ పుష్ బటన్. ఓకే, PB2 స్టాప్ పుష్ బటన్ ఇది. సరే, ఇప్పుడు నేను డేటా బాగుంటుంది LDX1 అని LDIX1 దీని ట్యాగ్ నేమ్ వచ్చి ఇక్కడ స్టాప్ పుష్ బటన్. స్టాప్ పుష్ బటన్. ఓకే, ఇక్కడ చూసారు ఫ్రెండ్, ఇది పుష్ బటన్ 1, ఇది స్టాప్ పుష్ బటన్. మనం ఇక్కడ అవుట్పుట్ అనేది తీసుకున్న అవుట్పుట్ ఇక్కడ నుంచి కూడా స్క్రీన్ పై నుంచి కూడా తీసుకోవచ్చు. F7 ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే అవుట్పుట్ కాల్ అనేది జనరేట్ అవుతుంది. ఇది అవుట్పుట్ 1. ఇప్పుడు సూపర్ 1 తీసుకుని K1 తీసుకున్నాం దీన్ని. ఓకే, దీన్ని హోల్డింగ్ కోసం OR0 అని టైప్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసే కదా హోల్డింగ్ అయితే సింపుల్గా అయితే మనం ఒక డూల్ స్టార్టర్ నుంచి క్రియేట్ అయిపోయింది. అలాగే ఇక్కడ మళ్ళీ మనం తీసుకున్నాం LDX2 తీసుకున్నాం. దీన్ని PB2 పుష్ బటన్ 2. ఓకే, పుష్ బటన్ 2 తీసుకున్నాం. అలాగే సేమ్ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ స్టాప్ పుష్ బటన్ రెండింటికి నేను కామన్గా ఒకటే తీసుకుంటున్నాను. ఓకే, రెండింటికి నేను స్టాప్ బటన్ తీసుకుని, ఎందుకంటే ఒకటే కాంటాక్ట్ మనకు 2 అయిపోతాయి. అలాగే అవుట్పుట్ 2 తీసుకున్నాను. ఇక్కడ డబుల్ క్లిక్ చేసిన తర్వాత OIT/OUT/Y1 అని టైప్ చేస్తే మనకి అవుట్పుట్ 2 జనరేట్ అయిపోతుంది. దీనికి ట్యాగ్ నేమ్ ఇచ్చేద్దాం. మనం ఇక్కడ ట్యాగ్ నేమ్ K2 అని ఇద్దాం. ఓకే, దీనికి కూడా హోల్డింగ్ కోసం మళ్ళీ టైప్ చేద్దాం OR/Y1. అయింది ఫ్రెండ్స్, సింపుల్గా అయితే మనం ఒక లాజిక్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు ఇది సింపుల్గా మీ అందరికీ ఆల్రెడీ దీన్ని తెలిసే ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోలో డూల్ స్టార్టర్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. మనం చేసిన లాజిక్ లోపల మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కోడింగ్కి వెళ్ళాక ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటూ మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఆన్లైన్ మోడ్కి వెళ్ళి ముందైతే రన్ చేసి చూస్తాం ఎలా రన్ అవుతుంది ఏంటనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఆన్లైన్ మోడ్కి వెళ్ళాక ఇక్కడ సిమ్యులేటర్ ముందైతే క్లిక్ చేస్తాం. సిమ్యులేటర్ ఇక్కడ వచ్చిన తర్వాత ఆన్లైన్ మోడ్ వస్తే ఇక్కడ స్టాప్ పాయింట్ చూపిస్తుంది. రన్ మోడ్ లోపలికి వెళ్ళి మనం ఇక్కడ రన్ చేయాలి. అప్పుడు రన్ మోడ్కి వెళ్ళాక ఇప్పుడు మనం ఒకసారి పుష్ బటన్ అనేది 1 టైం పుష్ చేస్తున్నాం. 1 టైం పుష్ చేస్తున్నాం మీన్స్ ఇక్కడ సెట్ ఆన్ చేస్తే 1 టైం పుష్ చేసినట్టు. ఓకే, దీన్ని మళ్ళీ మనం రిలీజ్ చేద్దాం. రిలీజ్ చేయాలంటే సెట్ అవుట్ 1 టైం పుష్ చేసి ఇలా రిలీజ్ చేయాలంటే సెట్ అవుట్. అప్పుడు మన అవుట్పుట్ అనేది కంటిన్యూస్ ఆన్లో ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది స్టాప్ పుష్ బటన్. దీన్ని 1 టైం ప్రెస్ చేద్దాం. పుష్ చేసి నేను రిలీజ్ చేస్తాను. చూసారు కదా, అవుట్పుట్ అనేది ఆగిపోయింది, ఆఫ్ అయితే అయిపోయింది. అలాగే ఇది కూడా సేమ్
సెటప్ పుష్ బటన్ పుష్ చేసి రిలీజ్ చేసిన అవుట్పుట్ అనేది ఆన్ అయింది. అలాగే అవుట్పుట్ని ఆఫ్ చేసి రిలీజ్ చేశాను, అవుట్పుట్ అనేది అయిపోయింది. మీరు ఈ వీడియోలో చూడండి, రెండైతే ఆఫ్లో ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను పుష్ బటన్ 1 ప్రెస్ చేసి రిలీజ్ చేశాను, ఇక్కడ కంటిన్యూస్ ఆన్లో ఉంది. అలాగే నేను ఇక్కడ పుష్ బటన్ 2ని కూడా ఆన్ చేశాను, అవుట్పుట్ అనేది ఆన్ అయిపోయింది. సపోజ్ ఇది మనకు ఒక మోటార్ ఉంది, దాన్ని ఫార్వర్డ్ మళ్ళీ రివర్స్ తిరగాలంటే రెండు ఎట్ ఎ టైం ఆన్ అయితే ఏమవుతుంది, మోటార్ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం దీనికోసం ఇంటర్లాక్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంటర్లాక్స్ కోసం మనం ఇక్కడ ఒకసారి మనం ఇంటర్లాక్ అనేది యాడ్ చేద్దాం. డబుల్ క్లిక్ చేసి LDI Y0, ఓకే, LDI Y0. సో సారీ, LDI Y1 పెట్టాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ Y0 ఉంది కాబట్టి ఇక్కడ Y1 అని ఇవ్వాలి. అలాగే ఇక్కడ LDI Y0. సో ఇక్కడ మీరు చూసి ఉంటారు, ఇక్కడ K1కి ఆపోజిట్లో మనం ఏమి ఇచ్చాం, K2 ఇంటర్లాక్ ఇచ్చాం. అది K2కి ఆపోజిట్లో K1 ఇంటర్లాక్ ఇచ్చాం. ఇప్పుడు ఇందాక మీకు ఆల్రెడీ ఆన్ చేసి చూపించాను. ఇప్పుడు ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రన్ మోడ్లోకి వెళ్దాం. ఆన్లైన్ మోడ్కి వెళ్ళి ఆన్లైన్ మోడ్లో ఆన్ చేశాను. ఓకే, ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనం రన్ చేద్దాం. ఆల్రెడీ రన్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి పుష్ బటన్ ప్రెస్ చేద్దాం. పుష్ బటన్ ప్రెస్ చేసి రిలీజ్ అయితే చేశాను, అవుట్పుట్ అయితే ఆన్ అయింది. సపోజ్ ఇప్పుడు నేను పుష్ బటన్ 2ని ఆన్ చేద్దాం. పుష్ బటన్ 2 ప్రెస్ చేసి రిలీజ్ చేశాను, కానీ అవుట్పుట్ అనేది ఆన్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఒక పని చేద్దాం, పుష్ బటన్ 1ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, పుష్ బటన్ 2 ఆన్ చేసాం, అవుట్పుట్ అనేది ఆన్ అయింది. సపోజ్ ఇన్కేస్ ఎవరైనా పుష్ బటన్ 1 ఆన్ చేసి కానీ అవుట్పుట్ అనేది ఆన్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఇంటర్లాక్ అనేది ఇక్కడ ఇచ్చాం. ఇంతే ఫ్రెండ్స్, ఇంటర్లాక్కి ఇదే మెయిన్ కాన్సెప్ట్. మీరు ఎంత లాజిక్ చేసి ఇలా చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటా. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు అర్థమయ్యేటట్టు నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా వీడియో ఎడిట్ చేసి మీకు పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.